రామ 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 రామ. దశరథ మహారాజు ఇదేంటి ఆధ్యాత్మిక రామాయణంలో, ఆధ్యాత్మ రామాయణంలో ఈ దశరథ మహారాజు ఏంటి అసలు? స్వామి చెప్పారు మనకి పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు మొత్తం కలిస్తే 10. ఆ దశరథములు ఇక్కడ కూడా ఉన్నవట. సత్వ రజో తమో గుణములని ఇక్కడ 3 సిస్టర్స్ ఉన్నారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. సత్వగుణము కౌసల్య, తమో గుణం సుమిత్ర, రజోగుణము కైకేయి. ఈ 3 గుణాలతో దశరథుడు అనేటువంటి దశేంద్రియముల యొక్క కలయిక జరిగితే పుట్టినటువంటి 4 బిడ్డలే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. అదే సత్యసాయి పరంధాముడు చెప్పిన విషయములో ఏదైతే దశ ఇంద్రియములతో సత్వ రజో తమో గుణములు కలిసినప్పుడు ఏర్పడినటువంటి 4 పురుషార్థములే సత్య ధర్మ శాంతి ప్రేమలు అని స్వామి చెప్పారు. సత్య ధర్మ శాంతి ప్రేమలు. చెప్పండి, రాముడు, గట్టిగా చెప్పాలి, రాముడు సత్యస్వరూపుడు. రాముడు దేనికని ప్రతీక? సత్యానికి. దేనికని ప్రతీక? సత్య. ధర్మం ఎవరన్నా ధర్మం? నో, భరతుడు ధర్మానికి ప్రతీక. దేనికని ప్రతీక? చెప్పగలరు ఎందుకు భరతుడు ధర్మానికి ప్రతీకం? నిజంగా భరతుడు ధర్మానికి ప్రతీక కాకపోతే అమ్మయ్యా రాముడు వెళ్ళిపోయాడా, వెరీ గుడ్, వెల్ డన్, సింహాసనం ఎక్కుదాం. నో, ధర్మముగా అన్నగారు ఉన్నప్పుడు నేను కూర్చోడానికి అర్హత లేదు. అయోధ్యలో కూడా లేడు. ధర్మాచరణ చేశాడు. ధర్మస్వరూపుడు భరతుడు. సత్య ధర్మ ప్రేమ స్వరూపుడు లక్ష్మణుడు. కరెక్ట్, ప్రేమస్వరూపుడు. ఎంత ప్రేమ! అన్నా నువ్వు ఎక్కడుంటే అక్కడే, అన్నా నువ్వు ఎక్కడుంటే అక్కడే, అన్నా నువ్వు ఎక్కడుంటే అక్కడే. ఎంత అద్భుతంగా! కనుక రాముడు కూడా అనేక మార్లు లక్ష్మణ్ణి చాలా దీనిగా పరీక్షించాడు. నిజంగా ఈ లక్ష్మణుడు ఎటువంటి వాడు? అందరూ నవ వయస్సులో ఉన్నటువంటి వారు. రామ లక్ష్మణ సీతారామ లక్ష్మణ 3 వనవాసంలో లక్ష్మణ్ణి పరిశీలించాలనుకుని చాలా అద్భుతంగా ఒకరోజు ఇద్దరు కూడా సీతమ్మ వారు రాముడు ఒక నాటకం ఆడారు. లక్ష్మణుడు లేని సమయంలో సీతమ్మ వారు రాముని యొక్క ఒడిలో తలపెట్టుకుని పడుకున్నట్లుగా ఉన్నారు. లక్ష్మణునిలో బయట నుంచి వచ్చాడు. లక్ష్మణ, నేను బయటకు వెళ్ళాల్సిన పని ఉన్నది, సీతమ్మ పడుకున్నది, ఆమెకు నిద్రాభంగం కలగకుండా ఉండాలి, కాబట్టి నువ్వు వచ్చి నా ప్లేస్లో, నా స్థలంలో నువ్వు కూర్చొని మీ వదిన గారి యొక్క తలని నీ ఒళ్ళో పెట్టుకొని పడుకో అన్నట. ఇది రాముని యొక్క ఆజ్ఞ. చేశాడు, వెళ్ళాడు, అలాగే తన మీద పెట్టుకున్నాడు. ఇతను ఏం చేస్తున్నాడా అనే రూపంలో రాముడు ఒక చిలక రూపంలో వచ్చి ఆ చెట్టు మీద ఉండి చూడసాగాడు. కనుక ఎన్నో పరీక్షలండి. అంటే మనస్సుకు కూడా, మనస్సు లక్ష్మణుడు కూడా ఎన్నో పరీక్షలను జీవాత్మ పెడుతూనే ఉంటాడు. ఈ మనస్సు నెగ్గాలి. ఈ మనస్సు నెగ్గినప్పుడు మాత్రమే. కనుక ఆ రాముడు సత్యమైతే, ధర్మము భరతుడైతే, ప్రేమ లక్ష్మణుడైతే, శత్రుఘ్నుడు శాంతి. చూసారా, సత్యము, ధర్మము, ప్రేమ, ఈ 3 లేకపోతే శాంతి లేదు. అందుకనే మీకు తెలుసో తెలీదో శత్రుఘ్నుడు కూడా రాజ్యంలో లేడు. మీకు తెలుసో తెలియదు, రాముడు లేని 14 ఏళ్ళు అందరూ కూడా శత్రుఘ్నుడు రాజ్యంలో ఉన్నాడు. శత్రుఘ్నుడు అక్కడే చూసుకున్నామంటే ఏం లేదు, మంత్రులు వాళ్ళే నిర్వహించుకున్నారు. మీ అందరికీ తెలుసో తెలీదు ఈ కథ? తెలిసిన వారికి ఒక ధన్యవాదం. ఒక మారు రాత్రి 12 గంటల సమయంలో కౌసల్యాదేవి తన యొక్క అంత గృహం నందు ఉంటున్నప్పుడు పైన మిద్దె మీద శబ్దమవుతూ ఉన్నది. అర్ధరాత్రి పడినప్పుడు ఎవరక్కడా అని ఆ భటులను పిలిచి ఎవరు చూడమంటే వెళ్ళి చూసిన తర్వాత, అమ్మా శత్రుఘ్ని యొక్క భార్య పేరేంటి? శృతకీర్తి. అమ్మ శృతకీర్తి యువరాణి వారు పైన నడుస్తూ ఉన్నారు. ఈ సమయంలో 12 గంటల రాత్రిలో ఆమె నడుస్తున్నదేంటి? పిలువ అన్నట. వచ్చింది. ఎవరు వచ్చారండి? ఎవరి దగ్గరికి వచ్చారు? కౌశల్య దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి ఇప్పుడు అని అడిగారు. అడిగితే, అమ్మా ఏం చెప్పమంటావు? నాకు అనేక రోజులుగా కనీసం నిద్ర కూడా పట్టడం లేదు, ఎంతో భయం వేస్తున్నది. కనీసం నా భయాన్ని తొలగించడానికో, నేనున్నాను ధైర్యం చెప్పడానికో కూడా నా భర్త కూడా నా దగ్గర లేడు. ఏంటి? రాముడు అంటే అరవడలు పారేరు, లక్ష్మణుడు తోడెళ్ళాడు, భర్తనంటే ఎక్కడో ఉండి పరిపాలన సాగిస్తున్నాడు, నీ భర్తకేమైంది అని ఆ మహామంత్రులను పిలిచి అప్పటికప్పుడు అర్ధరాత్రి శత్రుఘ్నుడు ఎక్కడున్నాడు పిలుచుకొని రండి నా దగ్గరికి అంటే, వారందరూ వెతికేసేకల్లా ఆ తెల్లవారుజామున అయోధ్య నగరానికి ఆ ముఖద్వారానికి బయట ఉన్నటువంటి
ఒక చెట్టు కింద బండరాయి మీద ఒక తుండుగుడ్డ పడుచుకొని అక్కడ శత్రుఘ్నుడు పడుకోవడం చూసి, అయ్యా శత్రుఘ్న, ఇక్కడ పడుకున్నారంటే రాజరాజాది భోగాలు అనిపించినట్టు మీరు మొత్తం ఈ రాజ్యమంతా మీద అంటే ఏ రాముడు లేనటువంటి అయోధ్య, ఏ లక్ష్మణుడు లేనటువంటి అయోధ్య, ఏ భరతుడు లేనటువంటి అయోధ్య నాకు అక్కర్లేదు, నేను ఆ అయోధ్యలకు రాలేను అని వచ్చి అమ్మవారి యొక్క కౌసల్యామాత యొక్క పాదాల మీద పడి, రాముడు లేని, లక్ష్మణుడు లేని, ఆ భరతుడు లేని ఈ రాజ్యము, ఈ అయోధ్య నాకు కూడా అక్కర్లేదమ్మా, రాముడు ఎప్పుడు తిరిగి వస్తాడో ఆ రామునితో పాటే మరలా ముఖద్వారంలో అడుగు పెడతా అని శత్రుఘ్నుడు చెప్తే, సత్యము లేని, ధర్మము లేని, ప్రేమ లేని జీవితంలో శాంతి కూడా ఉండదనే అంశాన్ని స్వామి చెప్పారు. ఎంత అద్భుతం చూడండి విషయం.